వెల్కమ్ టు 9 PM ప్రైమ్ టైం బులెటిన్. నేను తనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు. దీంతో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తనను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని, ప్రచారాలు కూడా మొదలుపెట్టారని మాజీ ఎంపీ అసహనాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపుతో అంజన్ కుమార్ వెనక్కి తగ్గారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ రాని వారు అసంతృప్తిగా ఉండటం సహజమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో కాంగ్రెస్ కి అంజన్ యాదవ్ పెద్ద దిక్కని అన్నారు. ఆయన బాధను మేము అర్థం చేసుకున్నామని, భవిష్యత్తులో అంజన్ కుమార్ కు పార్టీ నుంచి అవకాశం కల్పిస్తుందని మంత్రి పొన్నం చెప్పారు. ఎన్నికలప్పుడు అందరిని సంప్రదించి అందరికి సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఎంపిక జరుగుతుంది. కానీ ఆ యొక్క ఆకాంక్ష పోటీ చేయాలన్నటువంటి వాళ్ళు కొంత బాధ కలగడం జరుగుతుంటుంది. దాన్ని పార్టీ మా నాయకురాలు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథ్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రి వివేక్ గారు, మేమందరం కూడా మాతో సహచర ఎంపీ తెలంగాణ కోసం పోరాడమే కాక సిటీ యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కరోనా సమయం లోపల తనే సర్వీస్ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి తెలుసు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొత్త ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాయన్నారు మాజీ ఎంపీ అంజన్ యాదవ్. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నానన్నారు. తాను ఎప్పుడు ఓడిపోలేదని, పార్టీ ఆదేశం ప్రకారం ఎక్కడా ప్రచారం చేయమన్నా చేస్తానని తెలిపారు అంజన్ కుమార్ యాదవ్. నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్. పార్టీకి చేయలేదు, మాకు జరిగినది అది వేరే విషయం. కానీ పార్టీలో నేను ఎప్పుడు కూడా పార్టీ నర్సరీకించి ఈ పార్టీలో ఉన్నాను. నేను చార్మినార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, చార్మినార్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఉండి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే ఇక్కడ ప్రభుత్వం వచ్చింది 2004లో. అయితే నగరాధ్యక్షుడుగా నేను ఎంపీ అయినా. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియర్ ఇక్కడ కాటిల కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని. కరోనా ఉట్టే ఇంట్లో ఉంటే రాలే నాకు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నీలహోపర్ హాస్పిటల్ అన్ని ప్రజలు వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకి ట్రైన్లు ఎక్కియాలి, బయట పంపించాలి, దవాఖానాలలో మంది ఇప్పించాలి. ఆఖరికి వస్తే నాకు కరోనా వస్తే నేను వెంటిలేటర్ మీద పోయినా. డాక్టర్లు చెయ్యెత్తేసారు, కార్యకర్తలతో వచ్చి హాస్పిటల్లో ఏడుస్తున్నారు. నాకు తెలియదు బయట ఏమేమవుతుందో. ఎంతోమంది కార్యకర్తలు మొక్కు గుళ్ళు గోపురాలను మొక్కి అయిపోయిందని బ్రేక్ న్యూస్ ఇచ్చేసారు. మా పిల్లలందరూ బాధపడ్డారు, మా బిడ్డలందరూ ఏడుస్తున్నారు. మేము అట్లాంటి కష్టకాలంలో పార్టీకి ఉండి అది వెళ్ళి మళ్ళీ పాదయాత్రలో జిల్లాలలో తిరిగిన కరోనాలో మీ దగ్గర వచ్చిండే కరీంనగర్ వచ్చిన. ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. మీ మేడం గారు మాకు చెప్పారు, మీనాక్షి నటరాజన్ వచ్చేదో మాకు చాలా సంతోషం. మా ఆఫీస్కి వచ్చింది అంటే మాకు ఎంతో గర్వకారణం. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. సీఎం వెంట పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, సీఎం సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. నలభై 2% బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి సపోర్ట్ చేసిందని, కాంగ్రెస్ కి నిజాయితీ చిత్తశుద్ధి లేక అబాసుపాలైందని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తుందన్న వాదనలో పసలేదని, మరోసారి తెలంగాణ ప్రజానికాన్ని రేవంత్ సర్కార్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. బీసీలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఈటెల డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి. మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పినాం. గవర్నర్ గారు ఆపడానికి కానీ రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు, తప్పకుండా మేము మద్దతు చెప్పినాం. కానీ జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు, ఎవరి సలహాలు పాటించారో వాళ్ళకి అర్థం కావాలి. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరునే వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఏ జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన, రాజ్యాంగ సవరణకు సంబంధించిన, ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత హక్కు పార్లమెంటుకు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు. నేను అదే అంటున్నా, మరి ఇంత అవగాహన ఉన్నటువంటి పార్టీ మరి 42% ఇస్తా అంటే జనరల్గా ప్రజలు నమ్ముతారు. కానీ దీని డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడు అర్థం కావాలి చాలామందికి, ఎందుకో ధైర్యం చేయలేకపోయినారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 42% అమలు చేసే సత్తానే ఉంటే ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పోయింది అనేది అర్థం కావాల్సి ఉండాలి. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల డ్రామాలు ఆడుతుందని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ కి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే బీసీల సంక్షేమం కోసం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా 42% బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని మరొకసారి ఇది నిరూపితమైంది. రిజర్వేషన్ల యొక్క అంశము న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం మాత్రమే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన కించిత్తు లేకపోయినప్పటికీ కేవలం బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడిలకు లొంగి ఈ రిజర్వేషన్ల డ్రామా దానికి తెరలేపి ఏ రకంగా ఇవాళ మరొకసారి బీసీలను వంచి మోసం చేసిందో ఇది కాంగ్రెస్ యొక్క నైజం. సీఎం రేవంత్ రెడ్డిపై ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శలు చేశారు. రేవంత్ మంచి మాటకారి అని, నిజాలను అబద్దాలుగా, అబద్దాలను నిజం చేయడంలో దిట్టని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ పెద్ద డ్రామా అని, తుపాకీ రాముని కథలాగే రేవంత్ రెడ్డి డ్రామాలున్నాయని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఒక్కసారైనా రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేశాడా అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ ని నమ్మడం లేదని ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఎంత మోసకారి అనేది, ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. 420 హామీలు ఇచ్చాడు. ఆ 420 హామీలు కూడా ఆయన స్పీచ్, ముఖ్యమంత్రి కాక ముందు స్పీచ్ కూడా మీరు వినాలి. నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే ఈ స్కీమ్స్ అన్ని ఇస్తా అని గ్యారంటీ కార్డులు ఇచ్చారు. సంతకాలు పెట్టి ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చారు. గ్యారంటీ కార్డు అంటే మన అందరికి కూడా తెలుసు. ఆ గ్యారంటీ కార్డులను ఎంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడో ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా రివ్యూ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, నేను మొదటి నుంచి కూడా అంటాను, చాలా మాటకారి, అబద్ధాలను కూడా నిజంగా పలికే వ్యక్తి, నిజాలను అబద్ధాలుగా పలికే వ్యక్తి అని. భవిష్యత్తు తరాన్ని దృష్టిలో పెట్టుకుని అమృత్ 2.0 పథకాన్ని రూపొందించామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ జిల్లాలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన స్పష్టం చేశారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ పథకం నిర్మాణ పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. అమృత్ 2.0 పథకం ద్వారా జిల్లాలోని వివిధ వార్డులలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 2.0 ద్వారా పట్టణంలో 32 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సబ్ స్టేషన్ మునిగిపోయిందన్నారు.
దీంతో జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందన్నారు. సబ్స్టేషన్ కోసం నిధులు మంజూరు అవ్వడంతో త్వరలో నిర్మాణ పనులు మొదలవుతాయని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. ఔరంగాబాద్, దాయరా, అవసరపల్లి, నవాపేట, మెదక్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి కాలనీలకు సంబంధించి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల అమృత్ పథకం కింద 30 కోట్ల రూపాయలతోటి ఒక 5 వాటర్ ట్యాంకులు, సుమారు 32 కిలోమీటర్ల నెట్వర్క్ తోటి పైప్ లైన్లు మరియు ఒక సబ్స్టేషన్ నిర్మాణం కోసం అని చెప్పి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాట 34%, మిగతా నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి సుమారు 30 కోట్లతోటి ఈ పనులను ప్రారంభిస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా ఈ 5 ట్యాంకుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతం లోపల ఇంటింటికి నల్ల నీటి కనెక్షన్ లేనటువంటి వారికి సుమారు 4,000 మందికి కొత్త కనెక్షన్లతో పాటు ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నీటి సరఫరాలో ఎట్లాంటి అంతరాయం లేకుండా చూడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమృత్ 2 పథకం కింద వీటిని మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మెదక్ పట్టణంలో ఎక్కడైనా మంచినీటి కొరత ఉంటే ఆ కొరతను కూడా త్వరలోనే తీరుస్తామని కాంట్రాక్టర్ గారు సుమారు 6 నెలల్లో ఈ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి ప్రజలకి ట్యాంకులన్నీ అందుబాటులోకి తెస్తామని చెప్పినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బంజారాహిల్స్ లో హైడ్రా దూకుడు ప్రదర్శించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమికి కబ్జా కోరు చెర నుంచి విముక్తినిచ్చింది. దాదాపు 750 కోట్ల ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు దక్కకుండా కాపాడింది. స్థల సమీకరణలో భాగంగా 5 ఎకరాల్లో జలమండలికి 1.20 ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాలు తనవే అంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కారు. ఆ భూమి తనదే అని కోర్టులో కేసు నడుస్తుండగానే 5 ఎకరాలను తన ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్డులు నిర్మించి పహారా ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టించారు పార్థసారథి. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకుని మద్యం సేవించి నిత్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దీంతో పాటు అనేక ప్రాంతాలకు త్రాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి చేపట్టిన ప్రయత్నాలను అడ్డుకున్నారని జలమండలి అధికారులు, రెవెన్యూ అధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా దర్యాప్తు చేపట్టింది. 403 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలం ఉండగా దానిని 403/52 పేరుతో పార్థసారథి ఆక్రమణలకు పాల్పడినట్లు హైడ్రా గుర్తించింది. అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి ఆరోపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు పెట్టారు జలమండలి, రెవెన్యూ అధికారులు. షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖతో స్పందించిన హైడ్రా భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్నటువంటి షెడ్డులను హైడ్రా తొలగించింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది హైడ్రా. హైడ్రా ఈ విధంగా మా వాదన వినకుండా, మేము చెప్పేది వినకుండా, మాకు కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హైకోర్టు డైరెక్షన్స్ తోటి పీస్ఫుల్ గా ఉన్న పొజిషన్ ఈ విధంగా డిస్టర్బ్ చేయడం మాకు చాలా బాధగా ఉందండి. హైడ్రా ఫార్మేషన్ ఈస్ అ వెరీ నోబుల్ థాట్ ఆఫ్ ఆనరబుల్ సీఎం గారు. వీఆర్ నాట్ డినయింగ్ ఇట్, టు రిస్టోర్ ద వాటర్ బాడీస్, టు రిస్టోర్ ద లేక్స్ అండ్ ఆల్. కానీ ఈ విధంగా ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద పడి ఇట్లా ధ్వంసం చేయడం ఏదైతే ఉందో ఇది చట్టబద్ధం కాదండి. ఇది చాలా చట్ట విరుద్ధము, ఇది ఇల్లీగల్. ఆనరబుల్ హైకోర్టు కంటే హైడ్రాకి ఎక్కువ అధికారాలు ఉన్నాయని వీళ్ళు అనుకుంటే అది చాలా పొరపాటు. మనకి ఏదైనా కాన్స్టిట్యూషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీబడి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆనరబుల్ సీఎం గారికి, ఈ 403లో 129లో చాలా అవకతవకలు ఇంతకు ముందు ప్రభుత్వాల్లో జరిగినాయి సార్. మీరు ధైర్యంగా వాటిని బయటికి తీసి, నిజ నిజాలు బయటికి తీసి మాలాంటి బాధితులందరికీ మీరు న్యాయం చేయగలరని నమ్మకంతో మేము ఉన్నాం. 129, 403 బాధితులందరికీ నేను పిలుపునిస్తున్నా, మీరందరూ కలిసి రండి, మనమందరం కలిసి న్యాయపరమైన పోరాటం చేద్దాము. మనందరం బాధితులం కాబట్టి మీరందరూ కలిసి వస్తే మనం న్యాయపరంగా పోరాటం చేసి మన హక్కు మనం సాధించుకుందాం, మన భూములు మనం సాధించుకుందాం. అది ల్యాండ్లో మీరు ఎప్పటి నుంచి 20 years నుంచి పొజిషన్ లో ఉన్నామండి మేము ఈ ల్యాండ్ లో. ఏం జరిగింది, పొద్దున్నే వచ్చారు హైడ్రా వాళ్ళు మొత్తం కూల్ చేశారు. మేము సీసీ కెమెరాలు పీకేస్తుంటే చూసి ఏం జరిగిందని వచ్చేసరికి మొత్తం అయిపోయింది. అదే అండి గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు మా ల్యాండ్ అని మేము క్లెయిమ్ చేస్తున్నాము. లెట్ ద కోర్ట్ డిసైడ్ హూస్ ప్రాపర్టీ ఇట్ ఈస్. మేము ఏమంటున్నామంటే లెట్ కోర్ట్ డిసైడ్. కోర్ట్ డిసైడ్ చేస్తుంది ఎవరు భూమి ఏంటి అనేది. కోర్టు గవర్నమెంట్ భూమి అంటే గవర్నమెంట్ తీసుకోమానండి. దేర్ ఇస్ అ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వకుండా ఈ విధంగా పీస్ఫుల్ పొజిషన్ డిస్టర్బ్ చేయటము చట్టబద్ధం కాదు, చట్ట విరుద్ధము అంటున్నాను మేము. వెల్కమ్ బ్యాక్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దాదాపు 1,17,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయనగరంలో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకి, ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్టుకి, పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతపురంలో సోలార్ పవర్ ప్రాజెక్టుకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో 200 కోట్లతో దశపల్ల 4 స్టార్ హోటళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. సదరన్ గ్రూప్ స్టార్ హోటల్, కొత్త వలసలో మైరా రిసార్ట్స్ హోటల్, విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థ ఏర్పాటుకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65-70 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దానిలో యాక్మే ఊర్జా 1 లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు 2,000 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల AC/580 మెగావాట్ DC పవర్ ప్లాంట్ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్ దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ప్రాజెక్టులో 2,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 1,380 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని 2,000 కోట్ల పెట్టుబడితో 1,380 మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు 12,905 కోట్ల పెట్టుబడి, మరి దాంట్లో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే 24 కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కేబినెట్ భేటీకి ముందు మంత్రి లోకేష్ తో మంత్రులు సమావేశమయ్యారు. వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు తెలిపారు. చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు నిప్పు పెట్టి ప్రభుత్వంపై నెపం వెయ్యాలని చూశారని లోకేష్ అన్నారు. చిత్తూరు ఘటనపై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని హోంమంత్రి అనితకు మంత్రి నారా లోకేష్ సూచించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ నెల 13, 14న ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్కు సంబంధించి ఢిల్లీలో ఈ నెల 14న కీలక ప్రకటన చేయనున్నారు. విశాఖలో 3.5 గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ ప్రతినిధులు తమ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేయనున్నారు. క్వాంటమ్ వ్యాలీ తరహాలోని డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్గా మారుతాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న విజయవాడకు చెందిన జనార్దన్ రావుని గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి జనార్దన్ విజయవాడ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్ రావు, అతని అనుచరుడు రాజు కలిసి మొలకల చెరువు కనుకొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించి 1,75,00,000 విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలనను ప్రజలు అసహించుకున్నారని చెప్పారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రమేష్ మండిపడ్డారు. హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. దాంట్లో 2 భాగాలుగా నడుస్తున్నాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్, ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇలాంటి మధ్యలో కట్టి నిలిపేసిన కాలేజీలను ఏ విధంగా చేశారు, లేదు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా టీపీపీ పద్ధతిలో ఏ విధంగా చేస్తున్నారు అనేది అధ్యయనం చేశారు. అక్కడ జరుగుతుంది, సక్సెస్ఫుల్ గా అక్కడ చేశారు, యూపీలో చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో బీజేపీ రాష్ట్రాల్లో అక్కడంతా కూడా ఈ పీపీ పద్ధతి మోడల్లో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు చేస్తారు.
ఏపీ కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర నిర్వహణలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. అమ్మవారి జాతరలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి జాతర పేరుతో కొన్ని ఆఫీసులు, పార్టీ ఆఫీసుల్లో హుండీలు ఏర్పాటు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అమ్మవారి జాతర నిర్వహణలో అధికారుల వైఫల్యం చెందారన్నారు. జరిగిన ఘటనపై సీఎస్ గవర్నర్కి లేఖ రాస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదు నాకు అర్థం అవ్వలే. ఎందుకు ద్వంద్వైక్యత చూపెట్టారో అర్థం అవ్వట్లే. అమ్మవారి తాలూకా పండుగ అందరిది కాకుండా ఏ కొందరితో అని ఏ ఒక్కరి ప్రాపకం కోసమో ఏ కొందరి ప్రాపకం కోసమో చాలా విడ్డూరంగా ఏ మాట మాట్లాడినా మళ్ళీ కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా పడకేసిందని విమర్శించారు మాజీ మంత్రి విడుదల రజని. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆరోగ్య సేవలు నిలిపివేసిన దాఖలాలు లేవని మొట్టమొదటిసారి ఏపీలోనే చూస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స అందుకునే ప్రొసీజర్ల సంఖ్యను 1059 నుంచి 3257కు పెంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించామని గుర్తు చేసుకున్నారు. అలాగే సర్జరీ చేయించుకున్న రోగికి పోస్ట్ సర్జరీ కింద ఆరోగ్య ఆసరాను అందించామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రజని. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయలేదు. మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తా ఉన్నాము. దీని అర్థం పూర్తిగా వైద్య ఆరోగ్య రంగం కూటమి ప్రభుత్వం వచ్చాక ఫెయిల్ అయింది. ఈ ఆరోగ్యశ్రీని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ చందు, తోడెం గంగా అలియాస్ సోని మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ ముగ్గురు మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు. సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పీడబ్ల్యూడీ కమాండర్ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 35 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని అందుకొని జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ వివరాలను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ తెలంగాణగా చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖకు సూచించిందన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. అందులో భాగంగానే డ్రగ్స్ కట్టడి కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్లో 430 మంది డ్రగ్ పెడ్లర్లు, సరఫరాదారులు, విక్రయదారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ముఠాలను నడిపించే కొంతమంది నిందితులను మా బృందాలను పంపి అరెస్ట్ చేశామని తెలిపారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సీఎం సిద్దరామయ్య మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. అధికార మార్పిడిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్ల పదవీకాలం ఒప్పందం ముగిసినందున త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం మొగ్గి చూపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో 50% మందిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలను బలపరుచుకుంటుంది. ఈ సందర్భంగా ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని అంతమొందించే లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. మిండనోవా ద్వీపాన్ని భూకంపం కుదిపేసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:43 భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పసిఫిక్ తీరంలోని డావోయో ఓరియంటోలోని మానే టౌన్ కి సమీపంలో భూమి కంపించింది. పెద్ద పెద్ద భవనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రాణ నష్టం, ఇతర నష్టం వివరాలపై ఎటువంటి నివేదికలు రాలేదు.
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 మరియా కొరీనా మాచోడోకి దక్కింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. వెనిజులాకు చెందిన మరియా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈ పురస్కారం లభించింది. అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. హిరోషిమా, నాగసాకిలో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతున్న జపాన్కి చెందినటువంటి నిహాన్ ఇన్హంక్యో సంస్థకి గత ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.